For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం అనేది దేశవ్యాప్తంగా కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఒకవేళ కనిపిస్తే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. సూర్యగ్రహణము అనేటటువంటిది మన భారతదేశంలో కనిపించదు. అలాగే ఇది ఇతర దేశాల దక్షిణ మహాసముద్రం లాంటి ప్రదేశాల్లో, అలాగే చీలీ అనేటటువంటి దేశంలో ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది సంభవిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయం అనేటటువంటిది దీనిని ఖగ్రాస సూర్యగ్రహణము అని పిలుస్తారు. అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాము. ఈ యొక్క సూర్యగ్రహణం అనేటటువంటిది ప్రకృతి వైపరీత్యాల మీద అనేక రకాలుగా దారి చూపేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రహణము దాదాపుగా 600 ఏళ్ల క్రితం నాడు వచ్చినటువంటి గ్రహణం ఇది. మళ్ళీ ఆ గ్రహణం ఇప్పుడే మొదలయ్యింది. దీని యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది ముఖ్యంగా ప్రకృతి మీద, పశుపక్షాదుల మీద, నేచర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేటటువంటి కారణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే గ్రహణము అనేటటువంటిది ఎక్కువగా ఈ ప్రకృతిలో జరిగే మార్పుల మీద ప్రభావం చూపిస్తుంది తప్ప మానవుల మీద అంతగా ప్రభావం చూపించేటటువంటి లక్షణాలు ఉండవు. అయితే ఈ గ్రహణం అనేటటువంటి ఉదయం 9:13 ప్రారంభమవుతుంది. అంటే మన భారతదేశ కాలమానం ప్రకారం మన భారతదేశంలో రాత్రి 9:13 ప్రారంభమవుతుంది. ఇతర దేశాల్లో ఉదయం 9:13 ప్రారంభమవుతుంది. కాబట్టి మన భారతదేశంలో రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు. కనిపించినప్పుడు మనం గ్రహణ నియమాలు కూడా పాటించవలసిన పని లేదు. ఇంకోటి ఏంటంటే 9:13 కాబట్టి ఆ సమయం మనము ఆల్మోస్ట్ పడుకునేటటువంటి 9, 10, 11 ఆల్మోస్ట్ పడుకునేటటువంటి సమయం. కాబట్టి మనం ఆ గ్రహణం జరిగే సమయంలో మనం అందరం పడుకునే ఉంటాం కాబట్టి దాని నియమాలు కూడా పాటించవలసిన పని లేదు. ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణం అనేటటువంటి దాదాపుగా ఎక్కువ సమయం పాటు ఉండేటటువంటి గ్రహణం. దాదాపుగా 6 గంటల పాటు ఈ గ్రహణ సమయం అనేటటువంటిది ఉండడం తీరుతుంది. అయితే ఈ గ్రహణ సమయంలో ఆయా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఉదయం అవుతుంది కాబట్టి ఉదయ సమయంలో సూర్యుడు వాళ్ళకి కనిపిస్తాడు కాబట్టి ఆయా దేశాల వాళ్లకు. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వారికి సరే మనమంటే ఇక్కడ భారతదేశం కాబట్టి సనాతన సాంప్రదాయం కాబట్టి మనకు చెరువులు, నదులు, బావులు అన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ చక్కగా గంగా స్నానం ఆచరించి మన యొక్క పద్ధతులు చేసుకున్నాం. కాబట్టి ఆయా దేశంలో ఉన్నటువంటి వారికి ఆ పద్ధతులంతగా అవగాహన లేకపోవచ్చు. ఒకవేళ అక్కడ చెరువులు, బావులు ఉండకపోవచ్చు. కనుక వాళ్ళు ఏదైనా విధానాన్ని పాటించాలి అంటే ఆ రోజున చక్కగా పట్టు స్నానం, విడుపు స్నానం అని ఉంటుంది. ఉదయం 9 గంటలకు పట్టు స్నానం చేయాలి. ఆ గ్రహణం విడిచేటటువంటి సమయం దాదాపు 6 గంటల తర్వాత ముగుస్తుంది. అంటే 9 గంటల పాటు పట్టేటటువంటి ఆ గ్రహణము ఈ యొక్క 6 గంటల పాటు పట్టేటటువంటి గ్రహణం 9, 10, 11, 12, 1, 2 గంటల వరకు ఆ గ్రహణ సమయం అనేటటువంటిది ఉంటుంది. పట్టు స్నానం, విడుపు స్నానం 2 స్నానాలు ఉంటాయి. 2 స్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత గ్రహణం పడుతున్నటువంటి సమయంలోనే మనము ముందుగా దర్భ ఉంటుంది. దర్భ అనేటటువంటి దొరుకుతుంది. ఆ కుశదర్భను తీసుకొని వచ్చేసి మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో లేదు బట్టల మీద ఆ దర్భను అక్కడక్కడ వేసేయాలి. ఎందుకంటే ఆ దర్భ వేస్తే అక్కడ అంటు, ముట్టు, మైల అనేటటువంటిది ఉండకుండా ఉంటుంది. గ్రహణ సమయంలో ఉండేటటువంటి ఆ దోషం కూడా ఆ దర్భ ఎక్కడ ఉంటే అక్కడ దాని ప్రభావం అనేటటువంటిది ఉండదు. కనుక అక్కడక్కడ దర్భ వేసుకోవాలి. గ్రహణం అయిపోయింది. మధ్యాహ్నం 2:13 గ్రహణం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇల్లునంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఇంటిని మనం చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ దేవుళ్ళు అన్నింటినీ కడిగేసేసి చక్కగా మళ్ళీ దీపారాధన చేసుకొని దేవుడికి పూజాది క్రతువులు ఆచరిస్తే గనక ఈ యొక్క గ్రహణ సమయం అనేటటువంటిది దాని నుండి బయటపడేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ గ్రహణము ఇంకోటి ఏంటంటే కొన్ని రాసుల వారికి బాగాలేదు. అందులో 4 రాసులు ఉన్నాయి. ఒకటి సింహరాశి, అలాగే కన్యా రాశి, ఇక ఇంకోటి వచ్చేసేసి మీనరాశి, మేషరాశి.
ఈ 4 రాసుల వారికి ఈ గ్రహణ ప్రభావం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీని యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి తీరనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఆస్తి నష్టం జరగడము, ప్రాణ నష్టం జరగడము, లేదా గొడవలు ఏర్పడము, అనవసరమైన విషయాలు కలగజేసుకొని లేనిపోని ఇబ్బందులను తలపైన వేసుకోవడం, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు వీళ్ళకు కలుగుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని వీళ్ళు చేసుకోవాలి. గురువుగారు, మరి ఆ దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువుగారు? గర్భిణీ స్త్రీలు గనక ముఖ్యంగా అంటే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు లేవడం కానివ్వండి, అటు ఇటు పరిగెత్తడం లాంటివి కానివ్వండి, బయటకు వెళ్ళడం లాంటివి కానివ్వండి ఎక్కువగా చేసుకోకుండా ఇంటి పట్టునే ఉండడం అనేటటువంటి ఆ రోజంతా కూడా, అంటే 9 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజంతా కూడా మధ్యాహ్నం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. భోజనాలు కూడా వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలోనే గ్రహణం విడిచిన తర్వాత చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఆ రోజున వీలైనంత వరకు దేవతలకు సంబంధించిన గ్రంథాలు చదువుకోవడము, లేదా ఇతిహాసాలు పురాణాలు చదువుకోవడము, ఇలాంటివి తెలుసుకోవడము అని ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ సమయంలో మంచం దిగకుండా ఉండి ఒకే చోటను కూర్చుంటే గనక అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఆయా దేశాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. శ్రీమాన్.